టేస్టీ ప్రాన్స్ పికిల్స్ కోసం మనం మీడియం సైజ్ కానీ చిన్న సైజ్ కానీ ప్రాన్స్ తీసుకోవాలి. ఆయిల్ 2 కప్పులు వేడి చేసి అది వేడెక్కాక 1 కేజీ ప్రాన్స్ నీట్గా కడిగినవి వేసి చక్కగా ఎర్రగా వేపుకోవాలండి. ఇప్పుడు ఈ ప్రాన్స్ని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. వెల్లుల్లిపాయలు 3-4 మనం పేస్ట్ చేసుకోవాలి. నేను తొక్కలతోనే పేస్ట్ చేసుకున్నానండి. మనం ప్రాన్స్ వేపిన కళాయిలోనే ఈ పేస్ట్ కూడా వేసుకొని మనం కొంచెం ఎర్రగా వేపుకోవాలండి. ఇది చల్లారనిద్దాం. 8-9 నిమ్మకాయలు కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ చల్లారిన వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అందులో సాల్ట్ 2-3 టీ స్పూన్లు, కారం 1-1.5 కప్పు, ఆవపిండి 1.5 టీ స్పూను, మెంతిపిండి 3/4 టీ స్పూను కలుపుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వేపి ఉంచుకున్న ప్రాన్స్ని ఇందులో కలుపుకోవాలి. నిమ్మకాయలు రసం పిండి గింజలు తీసి పడేయాలి. ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా ఈ పికిల్లో కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని రుచి చూసుకుంటే మనకి ఏదన్నా ఇంగ్రీడియంట్ చాలకపోయినా ఎక్కువ కావాలనిపించినా మనం యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొంచెం కారం యాడ్ చేస్తున్నాను అండి స్పైసీనెస్ కోసం. చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ పికిల్ రెడీ అయిపోయిందండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి బయటనే. అన్నంతో చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు రుచి మర్చిపోలేరు. మీరు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది ఆప్షనల్ కంప్లీట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe my channel Aruna'sMagazine.